5 మహాసభలు నిర్వహించాం. తెలుగు భాషను కాపాడాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి ఒక నిర్దేశం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కృత్రిమ మీద తర్వాత ఈ సోషల్ మీడియా ఎన్ని వచ్చేసిన తర్వాత ముందు తరాల వాళ్ళకి ఇప్పుడున్న స్థితిలో తెలుగు భాషను ఏ విధంగా అందించాలి అనేటువంటిది ఈ యొక్క సభల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుచేతనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా, శాస్త్ర సాంకేతికత ద్వారా తెలుగు భాషని ఇంకా వికసింపజేయడానికి ఎలా మనం మార్గం ఎత్తుక్కోవచ్చు. చాలా పరిస్థితులు మారిపోయినాయి. ఇవాళ మీకు ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంటే దాన్ని తెలుగులోకి మీరు మిషన్ మీద తీసుకొచ్చేయచ్చు అనువాదం. అదే తెలుగులో ఒక మంచి పుస్తకం ఉంటే దాన్ని తీసుకెళ్ళచ్చు. అంతే ఏంటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు పట్ల బౌద్ధ మతం మన దేశంలో పుట్టి ఇతర దేశాలకు వెళ్ళిపోయి చాలా ఖ్యాతి సంపాదించి దాని మూలాలు ఎదుర్కొని ఇక్కడికి వస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం తెలుగు భాష, సంస్కృతి, కళలకు సంబంధించి అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, లేదా స్కాట్లాండ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తనేటువంటిది ఉంది. అయితే విశ్వమంతా కూడా ఒక విలేజ్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా సరే మనకి తెలుగు భాష, సంస్కృతి అనే దానికి ఎటువంటి రోటు రాదు. మా సంకల్పం ఏంటంటే ఈ సంకల్పాన్ని ముందు తరాల వాళ్ళకి అందించాలి. ఈ మార్పుని రచయితల సంఖ్య పెరుగుతూ ఉంది. గత సంవత్సరం ఇక్కడ మన పుస్తక ప్రదర్శన జరిగినప్పుడు విజయవాడలో అమ్మకాలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో చూసిన అమ్మకాలు కానివ్వండి కూడా గత సంవత్సరం కంటే పెరిగింది. పాఠకులు పెరిగారు, అందులో యువకులు పెరిగారు. విద్యార్థులు పుస్తకాలు కొనడం అనేటువంటి బాడల్ది మనం ఈ పుస్తక ప్రదర్శనలో చూస్తున్నాం. కాబట్టి చాలా ఆశాహమైనటువంటి పరిస్థితి ఉంది. మనం చేయవలసిందల్లా వాళ్ళు ఈ మ్యాంట్రీలు తీసుకెళ్ళి వాళ్ళకి అందించడమే. మోహం మంచిదే కానీ వ్యామోహం మంచిది కాదు. అయితే ఇక చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ ఏంటంటే సంపన్న వర్గాలు, ఎగువ దిగువ మధ్యతరగతి వర్గాలు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు మేము వాళ్ళతో ఎలా పోటీ పడాలనేటువంటి సమస్య ఇక్కడ వస్తూ ఉంది. చాలా దురదృష్టకర విషయం ఏంటంటే చైనా విద్యా విధానం కొనసాగుతుంది. చైతన్య నారాయణ ఏం చేస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రుల్లో ఒక విధంగా రావాలి. తప్పనిసరిగా మీరు ఏ మీడియం అన్నా మహానసం ప్రతి పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ తెలుగు ఒక సబ్జెక్టుగా వినపడాలి. ప్రతి పాఠశాలలో తెలుగు బోధించబడాలి. ప్రతి పాఠశాలలో తెలుగు నేర్పించబడాలి. ఆ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఎక్కడన్నా ఏ మీడియం స్కూల్లో చదువుతున్నారో వాళ్ళని ఒకసారి అడగాలి. అందుకని చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. విమర్శించడం దేనికైనా తేలికే. నేను ఒకటే ఎప్పుడే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. అడిగితే మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఇప్పుడు ఏ మీడియంలో చదువుతున్నారో అంట. అక్కడ మొదలవ్వాలి. కాకపోతే నేను కోరేది ఏంటంటే తాతలుగా అమ్మమ్మలుగా నాయనమ్మలుగా మీ పిల్లలు, మీ కోడళ్ళు, మీ కూతుళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. కానీ మీరు మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తప్పనిసరి వాళ్ళకి తెలుగు కాసి మంచి నీతి కథలు అయిన దగ్గర నేర్పండి. కానీ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రతి పాఠశాలలో తెలుగు వినపడాలి, కనపడాలి. ప్రతి పాఠశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు సబ్జెక్టుగా కంపల్సరీగా బోధించబడాలి అనేటువంటిది ప్రభుత్వ పాఠశాలలో ఆ నిర్ణయం తీసుకోవాలి. థ్యాంక్ యూ.